దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల గాలి వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని అన్నారావు సర్కిల్ ప్రాంతంలో ఇంటింట ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బెడ్రూముల ఇళ్ళు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఆపినటువంటి ఘనత కూడా వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీకే దక్కింది. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఆపినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే. దుగరాజపట్టణం ఓడరేవు పనులు ఆపినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీదే. మరి మోడీ అమిత్ షాలు ఇద్దరు భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. మళ్ళా ఒకసారి మోడీ గాని ప్రభుత్వంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని నాశనం చేయడం ఖాయం. మరి ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు మరి రిజర్వేషన్లు కూడా సున్నా. ఇది సరైన సమయం. పేద ప్రజలే కాదు, అన్ని వర్గాల వాళ్ళు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఆలోచించి ఓటేయాల్సిన సమయంగా నేను తెలియజేస్తూ, భారతదేశం భ్రష్టు పట్టిపోయింది. మతాల రూపంలో, కులాల రూపంలో మోడీ గారు చేసేటువంటి ప్రసంగాలు అసహ్యంగా ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన చెప్తున్నాడు మాకు 400 సీట్లని. నేను చెప్తున్నాను ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో 100 సీట్లకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు పడిపోవడం ఖాయం.